బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయనున్నారా? పోటీ చేసే నియోజకవర్గం ఫిక్స్ అయిందా? అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు కూతురికి గులాబీ బాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? కవిత రాజకీయ వ్యూహంపై బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? వాచ్ ది స్టోరీ. జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ నుంచి బరిలో దిగుతారని గులాబీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో తాను ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానం నుంచి కవిత పోటీ చేస్తారని పొలిటికల్ సర్కిల్స్ లో బలమైన టాక్ నడుస్తోంది. ప్రస్తుతం కల్వకుంట్ల కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నారు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తన పట్టు నిరూపించుకోవాలని భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జాగృతి పేరుతో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లారు కల్వకుంట్ల కవిత. తన సంస్థ జాగృతితో బతుకమ్మ ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ జాగృతి తన వంతు పాత్ర పోషించింది. ఇక 2014లో నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి కవిత విజయం సాధించారు. ఆ తర్వాత 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు కవిత. పార్లమెంట్ ఎన్నికల ఓటమి తర్వాత కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్నారు కల్వకుంట్ల కవిత. తర్వాత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరపున కవిత ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ప్రచారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ అధికారానికి దూరమైంది. దీంతో కవిత నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని భావించినా అనూహ్యంగా ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యారు. దీంతో పార్లమెంట్ ఎన్నికలకు కవిత దూరంగా ఉన్నారు. జైలు నుంచి విడుదలయ్యాక ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయ్యారు. బీసీ డెడికేషన్ కమిషన్ కి భారత జాగృతి తరపున నివేదిక ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక త్వరలో జిల్లాల వారీగా జాగృతి సంస్థ సమీక్షలకు సిద్ధమవుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కవిత జగిత్యాల అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తారని చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే ఏ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీకి బలమైన క్యాండిడేట్ కావాలి. సంజయ్ కుమార్ కి ఎమ్మెల్సీ కవితనే టికెట్ ఇప్పించి 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తరపున ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేతను ఓడించడంలో కవిత కీలక పాత్ర పోషించారు. ఇటీవల కవిత తన నివాసంలో జగిత్యాల నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పట్నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారనే టాక్ పార్టీలో వినిపిస్తోంది. ఎమ్మెల్యే గోడ దూకేయడంతో కవిత నియోజకవర్గంలో నాయకత్వ లోటు భర్తీ చేస్తారనే సంకేతాలతో జగిత్యాల గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. మరి ఎమ్మెల్సీ కవిత వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి జగిత్యాల నుంచి పోటీ చేస్తారా లేదా అనేది చూడాలి.